బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలోని కల్లితండాలో ఇవాళ జరగనున్నాయి. ఈ క్రమంలో వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించనున్నారు. ప్రభుత్వం తరపున వీర జవాన్ అంత్యక్రియలకు పవన్, లోకేష్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికార లాంఛనాలతో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అనంతపురం జిల్లాలో కల్లితండాలో ఇవాళ జరగనున్నాయి. ఈ క్రమంలో వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించనున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం రాత్రి 10 గంటల సమయంలో తన సొంత గ్రామమైన కల్లుతాండాకైతే చేరుకుంది. అయితే అప్పటి నుంచి ప్రజలు పార్థివ దేహాన్ని చూడడానికైతే అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఈ పార్థివ దేహానికి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే వీరితో పాటు పలువురు మంత్రులు అయితే హోమ్ మినిస్టర్ అయితే ఇప్పుడు వంగపూటి వనిత గారు ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా ఇప్పటికే ఆమె దగ్గరుండే అంత్యక్రియలు ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం విజువల్స్ చూడొచ్చు. పార్థివ దేహానికి ప్రజలతో పాటు అధికారులు కూడా నివాళులు అర్పించడం. ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడే మన కల్లుతాండకైతే చేరుకున్నట్లయితే మనం చూస్తున్నాము. కల్లుతాండ మరొక 5 నిమిషాల్లో నారా లోకేష్ గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించున్నారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీర జవాన్ మృతికి దేశవ్యాప్తంగా నివాళులు అయితే అర్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా యుద్ధ భూమిలో వీరమరణం పొందిన మురళీ నాయక్ ఇక్కడ స్వగ్రామం అయిన కల్లుతాండాలో అంత్యక్రియలకు అయితే పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు అయితే పూర్తి ఏర్పాటు చేశారు. అయితే పటిష్ట బందోబస్తు ఉండడం ఈ రోజు అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి. దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు అయితే ప్రారంభంగా ఉన్నాయి. ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు కూడా దాదాపు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే సవిత గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే ఈ అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఎస్పీ రత్న గారి ఆధ్వర్యంలో పూర్తిగా పటిష్ట బందోబస్తు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడే అంత్యక్రియల్లో పాల్గొనడానికి అయితే గ్రామాల నుంచి పరిసర గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో కూడా అయితే పాల్గొన్నారు. అయితే ఇప్పటికే మురళీ నాయక్ పార్థివ దేహం మనం చూస్తూనే ఉన్నాము. పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు గ్రామ ప్రజలతో పాటు నాయకులు కూడా. అయితే ఇక్కడ ఎంపీ గారు బీకే పార్థసారథి గారు కూడా నివాళులు అర్పించడానికి చేశారు. అయితే నారా లోకేష్ గారు ఇప్పుడే తాండా గ్రామానికి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఒక 5 నిమిషాల్లో నారా లోకేష్ గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులకు పూర్తి ధైర్యం నింపడానికి కుటుంబ సభ్యులు ఇప్పుడే రోదన 2 రోజుల నుంచి విపరీతమైన శోక సముద్రంలో మునిగిపోయినట్టయితే మనం చూస్తూనే ఉన్నాము. కుటుంబ తల్లిదండ్రులు ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నామనే బాధ పూర్తిగా ఉండిపోయింది. కాకపోతే తండ్రి శ్రీరామ్ నాయక్ అయితే నా కొడుకు వీర మరణం పొందడం నిజంగా గర్వంగా ఉంది, దేశానికి గర్వకారణం అని అయితే ఆయన తెలియజేశారు. అయితే ఏది ఏమైనా మురళీ నాయక్ మరణం తీరని లోటు అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ గ్రామ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే మరి కాసేపట్లో నారా లోకేష్ గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే మరి 10 గంటల సమయంలో ఇక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విచ్చేస్తున్న సంఘటనలు అయితే చోటు చేసుకోనున్నాయి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కల్లుతాండా గ్రామం అయితే పూర్తి సోమసముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విన్నప్పటి నుంచి గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న సంఘటన అయితే మనం చూసుకుంటూనే ఉన్నాము. అయితే మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంటల మధ్యలో అంత్యక్రియలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆర్మీ అలాగే పోలీసు యంత్రాంగం పూర్తిగా ఇక్కడ
సిద్ధం చేసైతే ఉంది. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ మురళీ నాయక్ మృతదేహాన్ని చూడడానికి అయితే అధిక సంఖ్యలో గ్రామస్తులు అలాగే నాయకులు క్యూ లైన్ లో ఇచ్చేసి నివాళులు అర్పిస్తున్న సంఘటనలు మనం విజువల్స్ లో పూర్తిగా చూడవచ్చు. కాసేపట్లో ఇక్కడికి నారా లోకేష్ బాబు ఇప్పటికే మురళీ నాయక్ ఇంట్లో కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న సంఘటనలు అయితే జరుగుతుంది. అయితే మరి కాసేపట్లో ఇక్కడికి ఇచ్చేసి పార్టీ దేహానికి నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేయనున్నారు. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ఇచ్చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధిక సంఖ్యలో నాయకులు సైతం అలాగే ప్రజలు కూడా పార్టీ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.